సో హాయ్ మేడం. హలో అండి. అండ్ పుష్పరాజ్ December 5th అడుగు పెడుతున్న థియేటర్లోకి, ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్ ఉన్నాం చూడడానికి. ఓకే, అంటే దాదాపు మేడం 800 టికెట్ రేట్ అంటున్నారు. ఫ్యామిలీ చూడగలరా? ఏం చెప్తారు? అవును, అదైతే కష్టం. అట్లా ఏదో ఫ్యాన్ బేస్ ఉందని చెప్పేసి అంటే రేట్లు ఎక్కువ పెంచుతున్నారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూడటమే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి కొన్ని సినిమాస్ వరకే వెళ్తున్నాం, ఇంతకుముందు అంత లేదు. కానీ మరీ హై ప్రైజెస్ అని చెప్పొచ్చు. 800 అంటే పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు వెళ్ళలేము. ఇంకా ఇట్లా అందులో ఉండే పాప్కార్న్ అవి కూడా ఎక్కువ కాస్ట్. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఇంకొక 5000 కావాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా తగ్గిపోతుంది రాను ఇలానే ఉంటే. సో అది థియేటర్లకు రండి అని వాళ్ళే పిలుస్తారు. ఈ రేటు పెట్టడం వల్ల ఏం చెప్తారు మూవీ యూనిట్కి మీరు? అదే ఇంకా చిన్న సినిమాలు ఆడవు. పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ ఉన్న వాళ్ళది ఇంకా ముందు వాళ్ళదే నడుస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఇంకా రావడానికి ఆలోచిస్తారు. ఓకే, అండ్ కమింగ్ టు పుష్పరాజ్, ఆ గ్రేస్, ఆ స్టైల్ ఎలా అనిపించిందండి మీకు? ఓకే అండి, నేను ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. దాని గురించి ఏమైనా అడిగితే ఇంకా మంచిగా చెప్పేదాన్ని. అదే ప్రభాస్ అల్లు అర్జున్ ఫ్రెండ్సే కదండి. అవునవును. అంటే అల్లు అర్జున్ గారి లుక్స్ ఎలా అనిపించాయి మేడం పుష్ప 2లో? న్యాచురల్గా ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్కి అట్లా ఓన్ అయిపోయినట్టు బాగా. ఓకే, ఏ లాంగ్వేజ్ జరిగినా మన అల్లు అర్జున్ గారికి మంచి ఆదరణ వస్తుంది ఆడియన్స్ నుంచి. ఒక తెలుగు ఆడియన్గా ఏం చెప్తారు? ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఏముంది, బెంగళూరు అక్కడ కన్నడ వాళ్ళు కానీ, సౌత్ వాళ్ళు, సౌత్లో ఎక్కడైనా కూడా నార్త్ వాళ్ళు మంచిగా అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా. అండ్ పుష్ప అంటే ఫ్లవరా ఫైరా మేడం మీ దృష్టిలో? వైల్డ్ ఫైర్. పెద్ద అంటే అన్న అది భారీ బడ్జెట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు సామాన్యుడు ఉన్నోళ్ళు అయితే ముందెళ్తారు, లేనోడు కొద్ది రోజులు ఆగి చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజే వెళ్ళండి అని ఏ హీరో సినిమా తీయడు కదా, కొంచెం టైం తీసుకొని అయినా చూడొచ్చు. వెళ్ళాలని ఉంటారు, అది కరెక్టే. కానీ ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు తక్కువ కాస్ట్కి అమ్మాలంటే వాళ్ళకే అర్థం కాదు. మనం అందరినీ అర్థం చేసుకోవాలి కదా. మామూలుగా ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు చిన్న కుర్రోళ్ళు ఎగబడతారు పాపం, అంత కాస్ట్ పెట్టైనా వెళ్ళాలని చూస్తారు. కానీ తగ్గించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ కాస్ట్ పెట్టారని నేను అనుకుంటున్నాను. స్ట్రాటజీ అనుకోవచ్చా? ఫస్ట్ 1 వీక్ ఎక్కువ కాస్ట్ పెట్టి తర్వాత తగ్గిద్దాం. అది ప్రతి మూవీకి అంతే అన్న, ప్రమోషన్ బిజినెస్. వాళ్ళకి ఫస్ట్ బిజినెస్ అవ్వాలి. ఒక సినిమా తీస్తున్నా అంటే అది డబ్బులు రావాలని తీస్తాడు, కానీ లాస్ అవ్వాలని ఎవడో తీడిగా పోలేరు. మరి అది ఆలోచించి చేయాల్సింది. కానీ వాళ్ళు బడ్జెట్ విషయంలో చూసుకోవాలి ఇలా పెట్టారని నేను అనుకుంటున్నాను. సో అంటే చాలా మంది ఏమన్నారు, బాహుబలికి RRR పెట్టినప్పుడు పోయారు, మరి మా వర్షందాకా ఎందుకు పోవడం అడుగుతున్నారు అన్న. 800 కాదు 1500 పెట్టినా పోవాలనుకునేవాడు పోతాడు, అదేమో కన్ఫామ్. పోనోడు పోడు, దానికి చేసేదేం లేదు. మాది నెల్లూరు. ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి కన్నా. నాకు అంటే నేను సినిమాకి వెళ్ళినప్పుడు స్కూల్ డేస్లో అయితే 10 రూపాయల టికెట్ ఉండింది. మరి మారుతున్న రోజులు జనాల జీతాలు కూడా పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, ఇవి పెరుగుతాయి. కాకపోతే ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఇబ్బంది పెట్టి యూత్ ఉంటారు కదా, డబ్బులకి ప్రెజర్ చేసి మాత్రం సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు ఉంటే వెళ్ళండి, లేకపోతే ఆగండి. కొద్ది రోజులు అయితే మన టీవీలోకి వచ్చేస్తాయి, కంగారు అవసరం లేదు. ఫస్ట్ రోజే చూడాలని చెప్పి ఫస్ట్ రోజు చూసినాక లేదు ఒక 1 year తర్వాత చూసిన సినిమా ఏం మారిపోదు. అదే మూవీ, అదే హీరో, అదే హీరోయిన్, అదే బడ్జెట్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఆలోచించుకొని మీరు కూడా ఎగబడకుండా చూడండి. మీ దగ్గర డబ్బులు ఉంటే చూడండి, డబ్బులు లేవా ఆగండి, కొద్ది రోజులు ఆగి చూడండి, తప్పలేదు.